పెందుర్తి శారదాపీఠం అధిపతిగా చెప్పుకుంటున్న స్వరూపానంద సరస్వతిపై క్రిమినల్ కేసు పెట్టాలని తెలుగు శక్తి అధ్యక్షుడు పివి రామ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ ను శనివారం మధ్యాహ్నం కలుసుకున్నారు. ఈ సందర్భంగా పివి రామ్ మాట్లాడుతూ శారదాపీఠంలో కొంత భూమి ఆక్రమణలో ఉన్న కారణంగా సంజాయిషి ఇవ్వాలని తహసీల్దార్ ఒక వారం క్రితమే నోటీసు జారీ చేశారన్నారు. అయినప్పటికీ పీఠం మేనేజర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొనగా శారదాపీఠంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 90లో మొత్తం 72 సెంట్ల స్థలం ఉండగా అందులో 22 సెంట్లు ఆక్రమణకు గురైందని మీరే ప్రకటించారని పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్ ను ఉద్దేశించి బివి రామ్ పేర్కొన్నారు. మరోవైపు శారదాపీఠంలో విలువైన ఆస్తులు డాక్యుమెంట్లు తరలిపోకుండా ఉండేందుకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం శారదాపీఠం మధ్య జరిగిన అక్రమ కార్యక్రమాలకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని బివి రామ్ కూటమి ప్రభుత్వానికి గతంలోనే విజ్ఞప్తి చేశారు. ఒక ఇండివిజువల్ అనుకోండి, మీదే నాది అనుకోండి, మీ రికార్డు మీకు లేకపోతే మీ ఫ్యామిలీకి తెలిసి ఉంటాయి రికార్డు ఏదన్నా. ఒక సంస్థ అనేసరికి వెంటనే ఇవ్వలేకపోవచ్చు, మనం కూడా పాజిటివ్గానే చూడాలి. వాళ్ళు రిటర్న్ గానే ఇచ్చారు టైం, మనకి ఏదో వాటిలో చెప్పడం కాకుండా రిటర్న్ గానే మనకి టైం అడిగారు. 3 వీక్స్ తర్వాత మనం మన యాక్షన్ తీసుకుంటాం. పెందుర్తి మండలం చెమ్మూరుల వార్డులో ఉన్న శారదాపీఠం ఆక్రమణ విషయమై వచ్చిన వార్తల ప్రకారం మనం గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో సర్వే చేయడం జరిగింది అధికారుల ఆదేశాల మేరకు. దాంట్లో 22 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణకు గురైనట్టు తెలిసింది మనకి. దాన్ని పురస్కరించి మొన్న 23వ తారీఖున ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం ఫారం 7 నోటీస్ జారీ చేయడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 4 డేస్ 2 డేస్ బ్యాక్ నోటీస్ రిప్లై ఇచ్చారు. 3 వీక్స్ టైం ఇవ్వండి, మీరు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం అంటూ అదేదో పంచాయతీ అప్పట్లో ఉన్న చెన్నమూరువాడ అప్పట్లో పంచాయతీ మనందరికీ తెలిసింది. పంచాయతీ తీర్మానం ఉన్నది అనే నోటీస్లో కూడా రాశారు. మనమైతే పంచాయతీ తీర్మానం ఏమున్నా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నాం. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని పక్షంలో ఇన్ టైంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఫర్దర్ యాక్షన్ మనం తీసుకుంటాం. మన సోదరులు అడిగినట్టు అంటే 7 డేస్ తర్వాత యాక్షన్ తీసుకోవాలి కదా అని అంటే అది ఇండివిజువల్కి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక సంస్థకు సంబంధించింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కూడా మనం గౌరవించాలి. వాళ్ళు 3 వీక్స్ టైం అడిగారు. ఆ 3 వీక్స్లో వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకుని అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లా యంత్రాంగం ఎలాంటి ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగా మనం చర్యలు తీసుకుంటాం. ఏదైతే శారదాపీఠానికి నోటీసులు ఇచ్చారో తహసీల్దార్ ఆఫీస్ నుంచి అది నేటితో సమాప్తమైంది, వారం రోజులు. మరి దీనిపైన వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు అని చెప్పి తెలుసుకోవడం కోసం తహసీల్దార్ ఆనంద్ కుమార్ చెప్పడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, వాళ్ళు 3 వారాలు టైం అడిగారని చెప్పాం. నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఏ రికార్డు లేనప్పుడు 3 వారాల టైం దేనికి అడుగుతున్నాం. మనం గతంలోనే అక్టోబర్లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా నాడే తహసీల్దార్ గారు 22 సెంట్లు కబ్జా గురించి చెప్పి నాడే చెప్పారు. మరి అక్టోబర్ చూస్తే 5 నెలలు అయింది. 5 నెలలు ఇప్పుడు దాకా రికార్డు కూడా ప్రొడ్యూస్ చేయలేపారు. మరి వాళ్ళు 3 వారాల టైం అడటం అనేది ఏదో కోర్టుకి వెళ్ళటం, కోర్టుని స్టే తెచ్చుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న కుయుక్తుల్లా కనపడుతున్నాయి. కానీ ఈవేళ న్యాయస్థానంలో కూడా ఎవరు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటాం మేము స్టే ఇవ్వమంటే ఏ న్యాయస్థానం కూడా ఇవ్వదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరి దాన్ని ఏదైతే కబ్జా చేశారో వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టారని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది కానీ మనం అంచివేయకపోతే రేపు ముందు కూడా తెల్లలు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆక్రమించుకొని కడితే ఇంకా ప్రభుత్వానికి ఏం చేయని పక్షాలు అంటే దినాలు భూదోపుడే భూ ఆక్రమణ జరుగుతాయి. అంటే మేమేమి పీఠానికి వ్యతిరేకం, హిందూ మతం వ్యతిరేకం కాదు. కబ్జా చేసి కట్టారు కాబట్టి తప్పు అంటున్నాం. మనం ఒక సమత ధర్మంలో ఉన్నప్పుడు ముందు మనకు ఒక నీతి ధర్మం ఉండాలి. మనకే ధర్మం లేనప్పుడు, న్యాయం లేనప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంతేగాని ఏదో రామ్ వ్యక్తిగత కక్షతోనే కాదు, ఆయనకు నాకు శత్రుత్వం లేదు. కేవలం ప్రభుత్వ భూమిని కాపాడాలి. గత జగన్ పాలనలో అడ్డదోరులుగా విశాఖపట్నం రాష్ట్రం మొత్తం దోచుకున్నారు. ఇలాంటి భూములన్నీ ప్రభుత్వం వెనక తీయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం.
కేవలం ఇది శారదాపీఠం సమయం కోరటం చాలా ఆశాస్పదం. కోర్టుకెళ్ళి దీన్ని ఏదో స్టే తీసుకొని చూస్తున్నారు. ఇది మేము ప్రభుత్వం కూడా మేము రేపు లోకేష్ గారు విశాఖపట్నం వస్తున్నాం తెలియజేయబోతున్నాం, ముఖ్యంగా చదవబోతున్నాం. అదే గతంలో మనం చూసినట్లయితే గీతం యూనివర్సిటీ, అలాగే స్పీకర్ గారు అయినపాత్ర నర్సీపట్నం నివాసం, గాజువాక పల్లాశ్రీనివాస కాంప్లెక్స్, అలాగే అనకాపల్లి పిల్ల గోవింద్ గారిది, మన సబ్బమారి గారి నివాసం శుక్రవారం రాత్రి మాట వచ్చి అక్రమంగా కూల్చేశారు. కానీ ఈ మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వారం రోజులు టైం ఇచ్చింది ఎక్స్ప్లెనేషన్ కోసం, అయినా సరే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేయాలి. గత ప్రభుత్వం చేసిన తప్పు మనం చేయలేదు కాబట్టి టైం ఇచ్చినట్టయితే మనం క్రైమ్ని ప్రోత్సహించడం అవుతుందని చెప్పి డెఫినెట్గా శారదాపీఠం ఏదైతే అక్రమం గురైందో అక్రమ కట్టాలు పోల్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.